పరిశుద్ధ గ్రంథములో 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు. కొంచెం వివేకముగా నేను మాట్లాడినను, కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను సహింపవలనని కోరుచున్నాను. మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించండి. దైవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోతారేమో అని భయపడుచున్నాను. సరే, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. దైవజనులకు కూడా కొన్ని రకాల భయాలనే ఉంటాయి. ఇక్కడ పౌలు గారు సంఘం విషయంలో కలుగుతున్న భయపడుతున్న విధానం చెప్తున్నారు. కానీ మీ భయాలకి దైవజనుని యొక్క భయానికి చాలా వ్యత్యాసం అయితే ఉంటది. మీ భయాలు ఎక్కువ శాతం భూలోకానికి సంబంధించినటువంటివి గాను, మీ యొక్క అవసరతలకు సంబంధించినటువంటివి గాను, మీ భవిష్యత్తును గురించినటువంటివి గాను ఉంటాయి. కానీ దేవుని సేవకుని యొక్క భయం అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా విషయాల్లో దైవజనులు భయపడతారు, కానీ వాటిల్లో మచ్చుకు కొన్ని నేను మీకు చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ దైవజనుని యొక్క భయం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివాము. అక్కడ గమనించినట్లయితే ఆయన అంటాడు, నేను చెప్తాను, ఆయన అంటాడు, దేవాశక్తితో మీ ఎడల నాకు ఆసక్తి ఉంది. అంటే నాకు మీ ఎడలున్న ఆసక్తి నా సొంతమైనటువంటిది కాదు. దేవుడే నా మనసులో ఆలోచన పెట్టాడు, ఆసక్తి పుట్టించాడు. ఏమని? వీళ్ళకి ఇది బోధించాలి, వీళ్ళని ఇలాగ సరి చేయాలి, వీళ్ళని ఇలాగ దిద్దాలి, వీళ్ళని ఇలాగా సిద్ధం చేయాలి అని ఒక ఆసక్తి దేవుడు నాలో పుట్టించాడు. అయితే ఆ ఆసక్తిలో ప్రధానమైనటువంటిది ఏమిటంటే, మిమ్మలను క్రీస్తుకు ప్రధానము చేయాలి అనుకున్నాను, అలాగ చేశాను. ప్రధానం అంటే పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తె వివాహానికి ముందే జరిపించేటువంటి ఎంగేజ్మెంట్ ప్రధానం. అంటే సగం పెళ్లి అయిపోయినట్లే. ఎవరిక్కడ పెళ్లి కుమార్తె? వధువు సంఘం. బాగా గుర్తుపెట్టుకోండి. ఫెలోషిప్ కాదు, భక్తి సింగ్ కాదు, పెంతెకోస్తె కాదు, సిఎస్ఐ కాదు, ఇంకొక ఎస్ఐ కాదు. వధువు సంఘం అంటే ఏ సంఘానికి నువ్వు పోయినా సరే క్రీస్తు రక్తము చేత మీ పాపములను కడిగి వేసుకొని సంఘ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటూ సంఘ క్రమాన్ని నువ్వు పాటిస్తూ వధువు సంఘముగా సిద్ధపాటు అంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉంటే. అయితే ఇక్కడ పౌలు గారు ఏమని అనుకున్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు? ఈ సంఘాన్ని దేవుని చేతుల్లో పెట్టాలి అనుకున్నాడు. ఒక్కడే పురుషుడైన యేసయ్యకు ప్రధానం చేశాడు. కానీ మనస్సులో భయం మొదలైంది. ఏంటి భయం? 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడే. అదండి పరిశుద్ధుడైన పౌలు గారి యొక్క భయం. ఏంటంటే, నాకెళ్ళి చూడాలి, మళ్ళీ పేరు పిలుస్తా నేను. సర్పము హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులు చెరుపబడతాయేమోనని భయం. చెరుపబట్టం అంటే చెడగొట్టబట్టం.
పాడు చేయబడటం అంటే అప్పటి వరకు నీకున్న నమ్మకత్వం, అప్పటి వరకు నువ్వు కలిగి ఉన్న ప్రార్థనా జీవితం, అప్పటి వరకు నీకున్నటువంటి ఆసక్తి, అప్పటి వరకు నీకున్నటువంటి ప్రేమ, దేవుని సేవ పట్ల ప్రేమ, ఇదంతా కూడా అపవాది ఏ రీతిగా ఈ పండు ఎంత మంచిదో తెలుసా? ఈ పండు తింటే నువ్వు దేవతలాగా అయిపోతావు. అసలు దేవుడు ఎందుకు ఈ విషయం మీకు చెప్పలేదు? ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, నిన్ను ఒక వ్యక్తి నుంచి దూరం చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరైనా చేసే పని ఏంటంటే నువ్వు నమ్మిన వ్యక్తి గురించి చెడు చెప్పడం. నువ్వు అప్పటి వరకు ఎవరితోనైతే నువ్వు మంచిగా ఉన్నావో ఆ వ్యక్తి గురించి చెడు చెప్పడం. కానీ ఇక్కడ గమనించండి, చెడు అనేటువంటిది ఒక విషయంతో కూడిన ఇంజెక్షన్ గా మీరు భావించండి. నేను ఇంజెక్షన్ వేసినోడిని బాగానే ఉంటా, కానీ ఎవరు నష్టపోయేది? ఎక్కించుకుని నష్టపోతాడు, చచ్చిపోతారు కదా. అలాగే పరిశుద్ధుడైన పౌలు గారి బాధ ఏంటంటే మీరు చెరుపబడతారేమో, అంటే చెరుపబడుట అంటే దేవుని యొక్క భక్తి నుంచి ప్రక్కకు తొలగించబడుట అని ఇక్కడ అర్థం. అదండి భయం, సేవకులకు అదే భయం. ఈ రోజున వేరే వేరే పరిస్థితులు మీలో చూసినప్పుడు, అంతకుముందు ఉన్నట్లు మీరు లేనప్పుడు, అంతకుముందు పలకరించినట్లుగా పలకరించినప్పుడు, అంతకుముందు ఉన్నట్లుగా టయానికి రానప్పుడు, అంతకుముందులాగా పరిచర్యలో ముందుకు రానప్పుడు లోపల మాకు పెరిగే భయం ఏంటంటే మీరు దూరం అయిపోతారేమో అనేది కాదు. మీరు దూరం అయిపోతే పోయేది నరకానికే. కానీ మీరు సంఘములో ఉండి కూడా మీరు అపవాది చేత మరులు కొల్పబడతారేమో, వాడి బోధ మీరు వింటారేమో. ఏమంటుంది సాతాను? సర్పము మోసపచ్చినట్లుగా అన్నాడు. ఏం మోసం చేసింది సర్పం? మాయ్ ఎక్కడ చూడాలి, ఏం మోసం చేసింది? ఈ పండు మంచిది, ఫస్ట్ వన్, నిన్ను దారి తప్పించడానికి ఆ అబ్బాయి మంచోడు అని చెప్తారు, ఆ అమ్మాయి మంచిది అని చెప్తారు. లేకపోతే నెక్స్ట్ వన్, నువ్వు నమ్మిన వ్యక్తి గురించి చెడు చెప్తారు. యేసు దేవుడు వద్దని చెప్పాడా? ఎంత మంచి పని! అసలు ఈ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కన్నా నీ తల్లిదండ్రుల కంటే ఇతరులకు ఎప్పుడు కూడా మంచి ప్రేమ నీ మీద ఉండదు. మోసపోవద్దు. నువ్వు అనుకోవచ్చు, మా అమ్మ కంటే బాగా ప్రేమిస్తున్నాడు, మా నాన్న కంటే బాగా ప్రేమిస్తున్నాడు, మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ దొరుకుతుంది. పచ్చి అబద్ధం. ఆ ప్రేమ వెనక కామం, ఆ ప్రేమ వెనక మనీ, ఆ ప్రేమ వెనక యూజ్ అండ్ త్రో మాత్రమే ఉంటుంది. ఎప్పటికీ ఆ ప్రేమ నిజం కాదు. అది తండ్రి అయిన దేవునికి అప్లై చేయండి. తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టి అంతా వాళ్ళ కోసం చేసుకొని, ఈ సృష్టిలో ఒక మంచి భూమిని ఏర్పాటు చేసుకుని, ఫలభరితమైన భూమి, దానికి ఏదేనోనే ఒక పేరు పెట్టి ఆ తోటలో కష్టపడకుండా, నీళ్లు పెట్టకుండా, తనంతడు తానుగా వచ్చేటువంటి మొక్కలకు కాసిన పండ్లు అనుభవించండి అని చెప్పి అంత చేస్తే, అంత చేసిన వాడు కీడు చేస్తాడా? అంత చేసిన వాడు మోసం చేస్తాడా? నువ్వు అది గమనించాలి ఎప్పుడైనా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలు గారు భయం ఏమిటంటే మీ మనస్సులు చురుపబడతాయేమో. ఒక్క మాట చెప్పి రెండో పాయింట్లోకి వెళ్తాను. మీ మనస్సులు చురుపబడలేదని నువ్వు ఎలా గుర్తించగలవంటే, మొదట ఉన్నట్లుగా అదే అభిప్రాయం, మొదట ఉన్నట్లుగా అదే ప్రేమ, మొదట ఉన్నట్లుగా అదే ఆసక్తి నీలో ఉంటే నువ్వు చెరపబడలేదు. దానిలో ఏ కొంచెం నీలో మార్పు వచ్చిందా, సాతాను ఏ వ్యక్తి ద్వారానో, ఏ పర్సన్ ద్వారానో, ఏ పరిస్థితుల ద్వారానో నిన్ను చెరిపివేశాడు. కాబట్టి ఆల్రెడీ నువ్వు చెరపబడి ఉన్నావు, అంటే చెడగొట్టబడి ఉన్నావు, పాడు చేయబడి ఉన్నావు. బీ కేర్ఫుల్. పాడు చేయబడ్డ గోడ ఎప్పుడైనా కూలిపోవచ్చు. పాడు చేయబడినటువంటి బండి ఎక్కడైనా ఆగిపోవచ్చు. పాడు చేయబడినటువంటి కారు ఎప్పుడైనా ఆగిపోవచ్చు. నీ లైఫ్ కూడా మధ్యలో ఆగిపోవచ్చు. నీ అభివృద్ధి మధ్యలో ఆగిపోవచ్చు.
నీ పట్ల దేవుని సంకల్పం ఆగిపోవచ్చు. నిన్ను ఎలాగో చేద్దాం అనుకున్నాం, కానీ నువ్వు ఎలాగైపోయావు. ఒకసారి అంటాడు, బంగారమా నీవు ఎట్లు పాడైపోతివి అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాగా చెరుపబడతారేమో అనేటువంటి భయము దేవుని యొక్క సేవకుడైన పౌలు గారికి ఉన్నది. తర్వాత భయం, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో. సరళత అనగా ఏదైతే నీ ఒక భక్తి విధానం అలవాటు చేసుకున్నావో, ఏదైతే బోధ నీకు నేర్పించబడిందో, ఏదైతే క్రమము అని నీవు ఇప్పటి వరకు నమ్మి వెంబడించావో, ఏదైతే క్రమం అని నీకు బోధించబడతా ఉందో, ఆ సరళతలో నుంచి ఆ మార్గములో నుంచి నీవు తొలగిపోతావేమో. అది భయం. హల్లెలూయా, హల్లెలూయా. తొలగిపోలేదా? ఒక సరళత, ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నావు, ఒక ట్రాక్ అనేది నువ్వు ఉంది. ఉదయాన్నే లేవవలెను, ఉదయాన్నే ప్రార్థించవలెను, ఉదయాన్నే బైబిల్ చదవవలెను, రోజు మొత్తములో ఇంత వాక్యము చదవాలి, ఆదివారం ఈ సమయానికి వెళ్ళాలి. ఇదిగో ఇలాగ నా జీవితాన్ని నేను ప్రభు కృపలో నడిపించుకోవాలి, నడిపించబడాలని బోధించబడ్డాను అని ఏదైతే నువ్వు అనుకున్నావో, ఆ సరళతలో నుంచి నీవు తొలగిపోయావో లేదో గమనించు. ఇక నుంచి ఉపవాసం ఉండాలి, ఇది నీ మార్గం. ఇక నుంచి నేను అబద్ధం ఆడకూడదు, ఇది నీ మార్గం. ఇక నుంచి నేను ఇలాగా భక్తి చేయాలి. ఎన్నిసార్లు ఆ సరళతలో నుంచి, ఆ మార్గంలో నుంచి తప్పిపోయావు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. సరళత నుంచి తొలగిపోయేవేమో. ఎంత ప్రార్థన చేసేదానివి, ఎంత బైబిల్ చదివేదానివి, ఎంత పరిగెత్తేదానివి, ఎంత భయం ఉండేది నీ హృదయంలో. కానీ ఆ మార్గము, ఆ సరళత నుంచి నువ్వు ఎప్పుడు తొలగిపోయావు? ఎప్పుడు తొలగిపోయావు? గుర్తుపెట్టుకోండి, ఒక రైలు పట్టాల మీద ఉందనుకోండి, ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే 10 రోజులు ఖచ్చితంగా అది గమ్యం చేరుతుంది. ఆ ట్రాకే సరళత. బండి అన్న తర్వాత రిపేర్లు వస్తాయి, కరెంటు ఇబ్బందులు కలగవచ్చు, బండి అయితే బొగ్గు అయిపోవచ్చు, లేక ఇంజిన్ ఆయిల్తో నడిచేదైతే ఆయిల్ కొరత రావచ్చు, లేదా మార్గంలో అడ్డంకులు రావచ్చు. కానీ ట్రాక్ తప్పితే అనుకున్న స్థలానికి అది ఎప్పటికీ చేరలేదు. అదే ట్రాక్లో ఉండాలి. సరళత నుంచి నువ్వు ఎప్పుడు తొలగిపోయావు? ఎవరు తొలగించారు? ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది నీకు? తప్పిపోయినటువంటి ఏ ట్రైన్ అయినా ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. సరళతలో నుంచి తొలగిపోయిన ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా దెబ్బతింటారంతే, ఖచ్చితంగా దెబ్బతింటారు. తర్వాత సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోతారేమో అని పవిత్రత నుంచి కూడా తొలగిపోతారు. పరిశుద్ధత, పవిత్రత, పరిశుభ్రత అనేది భౌతిక సంబంధమైనటువంటిది. నీ శరీరానికి పరిశుభ్రత, నీ ఇంట్లో పరిశుభ్రత, అది నీ భౌతిక సంబంధమైనటువంటి. పవిత్రత పూర్తిగా
నీ యొక్క మనస్సుకి, హృదయానికి సంబంధించినటువంటి పరిశుద్ధత కేవలం నీ హృదయానికి సంబంధించింది. కాబట్టి పవిత్రత నుంచి మీరు తొలగిపోతారేమో. మొట్టమొదట మగవాళ్ళ వైపు చూద్దామంటే నీకు అదోలా ఉంది. అమ్మో తప్పు అయితేమో, చూస్తే ఏమైందో, నేను కొత్తగా బాప్తిసం పొందాను, దేవుని ఆత్మ నన్ను తాకింది, అమ్మో అది ఉంది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళతో సరసాలాడుతున్నావు, వాళ్ళ పక్కల్లో కూర్చుంటున్నావు, పళ్ళుకి వెళ్ళేటప్పుడు పైన పడుతున్నావు, మీద పడుతున్నావు. పవిత్రత నుంచి నీవు తొలగిపోయావు. ఎలాగ సాతాను నీలోకి వచ్చిందో నీకే అర్థం కాని పరిస్థితి. బాప్తిసం పొందిన తర్వాత సరసాలేంటి? బాప్తిసం పొందిన తర్వాత అసలు బాప్తిస్మే కాదు, నీవు వేరొక పురుషునికి భార్య అయిన తర్వాత పరాయి మగ పిల్లలతో నీకు జోకులేంటి? అసలు వాళ్ళతో నీకు వేరే వేరే పనేముంది? పవిత్రత నుంచి కూడా నువ్వు తొలగిపోయావు. ఆ భయం అదే, సరైనటువంటి ఆత్మీయులకుండే భయం అదే. మీరు డబ్బు ఇస్తారో లేదో నాకు భయం లేదు. దైవ సాక్షిగా చెప్తున్నాను, మీకు ఉచితంగా జీవితకాలం అంతా నేను సేవ చేయగలను. రూపాయి కానుక తీసుకో. ఎందుకంటే నా కాడ లేవు, కానీ నా నడిపింపు వేరు. విశ్వాస యాత్ర అది ఎవరికి అర్థం కాదు, అది అలవాటు చేసుకున్న వాళ్ళకి అర్థమైంది. కాబట్టి నాకు ఆ భయం లేదు, పౌలు గారికి ఆ భయం లేదు. మిమ్మలను క్రీస్తుకు ప్రధానము చేయాలి, మిమ్మలను క్రీస్తుతో పాటు పరలోకానికి ఎత్తబడే వధువు సంఘంగా ఉండాలి. ఇలాంటి కోరిక మాలో ఉన్నప్పుడు మాకు ఎలాంటి భయాలు ఉంటాయి? అక్క, ఏ భయము? ఆ భయం పవిత్రత నుంచి తొలగిపోయాడు. నీ భర్త కాకుండా, నీ భార్య కాకుండా వేరే వాళ్ళతో నువ్వు ఏ విధమైన కాంటాక్ట్ పెట్టుకున్నా నువ్వు పవిత్రతలో నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. అర్థమైందా? కాబట్టి ప్రియమైనటువంటి నా బిడ్డలారా, నా తల్లులారా, యవనస్తులారా, క్రీస్తు సరళత నుంచి, ఆ సరళత నుంచి సాతాను తప్పిస్తాడేమో, పవిత్రత నుంచి నువ్వు తొలగిపోతావేమోనని పరిశుద్ధుడైన పౌలు గారు భయపడుతున్నాడు. సూటిగా ఒక మాట మిమ్మల్ని అడిగి ముందుకు వెళ్తాను. ఒకసారి మీ గుండె మీద మీరు చేసుకొని, అంటే బహిరంగ అక్కర్లేదులేండి, మీరు అలాగ భావించి మీరు అనుకోండి, పవిత్రత నుంచి నువ్వు తొలగిపోయావా లేదా? పవిత్రత నుంచి నువ్వు తొలగిపోయావా లేదా? ఇదే మా భయం. ఎంత ప్రయాసపడి, ఎంత కష్టపడి, ఎంత బోధించి ఇంకా మీరు అలాగ ఉంటే మాకు వచ్చే మేలేమని చెప్పండి. మాకు తృప్తి ఏముంది? మేమేమనుకోవాలి? ఫలానా బిడ్డ పరిశుద్ధురాలు, ఫలానా సహోదరుడు నిప్పు లాంటి వాడు. నిందలా నేను ఎప్పుడు నమ్మను. మీ గురించి నీ చెప్పి నేను నమ్మను. ఇది నేను అసలు ఫస్ట్ నేను కొన్ని బేసిక్స్ వేసుకున్నా, పునాదు. నా కళ్ళతో చూస్తే రుజువులు కనబడితే నమ్ముతా, లేకపోతే నేను నమ్మను. ఇతరులు వంద చెప్పను నీ గురించి. ఎందుకంటే నేను తండ్రిని కదా, నేను అందరిని ఒకేలాగా చూడాలా. అందరిని ఒకేలా చూడాలంటే అన్ని నేను నమ్మితే ఎలా కుదిరిద్ది? కాబట్టి అలాగ చేయను. కానీ మీ అంతరాత్మపూర్వకంగా మీరు తప్పిపోయారేమో, మీరు గమనించుకోండి. పౌలు గారి యొక్క భయము అదే. స్తోత్రం చెప్పండి. గలతీ పత్రికలోకి వద్దాం. 3వ పాయింట్. గలతీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుతాం. మీ విషయమై చదువు. నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఏంటంటే ఆయన భయము, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని భయపడుచున్నాను. అది మరి ఎవరు అర్థం చేసుకోవాలండి? అది మీరే అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరి కోసము చాలా ప్రయాసపడతాం. ఒక వాక్యం సిద్ధపడాలంటే, ఇప్పుడు ఈ 4-5 పాయింట్లు రాయాలంటే మనకు గుర్తుంటేనేమో టకటక అయిపోయింది.
లేకపోతే నిజంగా చెప్తున్నాను, ఇప్పటికి అలాగా రాసి, అంటే హెడ్డింగ్ రాసి పూర్తి చేయనటువంటి పాయింట్స్ ఇంకా ఉన్నాయి. సంవత్సరం కూడా పడుతుంది ఒక్కొక్కటి. మళ్ళీ అది దొరకాలి కదా, మళ్ళీ బైబిల్ చదవాలి, అది దొరకాలి. ఏదైనా ఒక పాయింట్ గురించి చెప్పాలంటే చాలా ప్రయాసం ఉంటుంది. అలాగ మిమ్మల్ని సరిచేయడానికి చాలా ప్రయాసపడాలి. కొంతమంది ఏమో దాంట్లో అపార్థాలు, మా గురించే చెప్పాడు, కావాలని చెప్పాడని తీసుకోలేక, అయినా ప్రయాసపడాలి, తప్పదు. ఎందుకంటే మేము ఎంత కష్టపడి మిమ్మల్ని క్రీస్తుకి, పరలోకానికి వెళ్ళేటట్లుగా సిద్ధం చేయలేకపోతే దేవుడు రేపు మమ్మల్ని లెక్క అడుగుతాడు. అందుకనే నాతో వచ్చిన తిప్పలు చాలా మందికి ఏంటంటే, ఉన్నదేదో మొఖానే చెబుతా, అది వచ్చిన బాధ, పెద్ద సమస్య. అందుకని నా దగ్గరికి ఎవరు సామాన్యంగా వచ్చి మాట్లాడడానికి ఇష్టపడరు. ఇక దాపరేకమో ఏమని అనుకుంటారేమో ఇదంతా నాకు వద్దు. ఈరోజు నన్ను తప్పుగా అనుకున్నా దేవుడు మీ కళ్ళు తెరిచిన రోజున అప్పుడు అర్థమైంది. అన్నప్పుడు ఎందుకు నన్ను గద్దించాడా, అయ్యగారు నన్ను ఎందుకు అలాగా కోపపడ్డాడు నా మీద అని. హల్లెలూయా. ఈ పాయింట్ గురించి ఒక మాట చెప్పి 5వ పాయింట్ చెప్పి ముగిస్తాను. పౌలు గారు ఈ రోజుల్లో ఉన్నట్లుగా సైకిళ్ళు లేవు, బైకులు లేవు, ఏ వాహనాలు లేవు. సముద్ర ప్రయాణం చేసేవాడు. ఆ తర్వాత నడుచుకుంటా వెళ్ళేవాడు. ఆయన ప్రయాస కొన్నిసార్లు చెప్తాడు, బట్టలు లేక ఒకే జత ఉండటం వల్ల రాత్రంతా సముద్రంలో గడిపి అవన్నీ ఆరిన తర్వాత తెల్లారపాటికి బయటకు వచ్చి వస్త్రాలు లేకుండా సముద్రంలో ఉండి ఉదయాన్నే వచ్చి అవి వేసుకుని వెళ్ళేవాడు. ఆకలి దప్పులతో అల్లాడిపోయేవాడంట. ఎందుకంటే ఆయన సొమ్ము దోచుకునే పద్ధతి ఆయన కాలేదు కాబట్టి, మాయ చేసే పద్ధతి పౌలు గారి దగ్గర లేదు కాబట్టి ఆకలి దప్పులతో ఆయన బాధపడ్డాడంట. అది మీ అందరికి తెలుసు, అందుకే నేను చదివించట్లేదు. ఎన్నోసార్లు చెప్పాడు ఆయన, చదవని మీకు ఒకవేళ తెలిస్తే. కొరింథీ పత్రికలో ఆయన పడిన ప్రయాస చెప్తాడు. 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 15వ వచనం. నన్ను అది కాదురా, 11వ అధ్యాయంలోనే 24 నుంచి చదువుదాం. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ, 40 దెబ్బలు తింటని, 3 సార్లు బెత్తాలతో కొట్టబడుతుని. అమ్మా, ఎవరన్నా నన్ను కొట్టారనుకో, బహుశా మీ ఫీలింగ్ ఎలా ఉండొచ్చు? ఊరికే ఎవరు నన్ను కొట్టారనుకో, మీ ఫీలింగ్ ఎలా ఉంటది? ఏం చేస్తూ కొట్టాడో, ఎవరిని కదిలించుకున్నాడో, ఏం దోచుకున్నాడో ఖచ్చితంగా అంటారు. సేమ్ పౌలు గారికి అది జరగలేదంటారా? ఖచ్చితంగా జరిగింది. ముమ్మారు పెత్తములతో కొట్టబడితని, ఒకసారి రాళ్లతో కొట్టబడితని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాను. ఒక రాత్రి మగళ్ళు సముద్రంలోనే గడిపాను. అనేక పర్యాయాలు ప్రయాణాల్లోనూ నదుల వలననైన ఆపదలు, దొంగల వలననైన ఆపదలు, నా స్వజనుల వలననైన ఆపదలు, అన్యజనుల వలననైన ఆపదలు, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల మధ్య ఆపదలు, కపట సహోదరుల వలనైన ఆపదలు పౌలు గారికి వచ్చినాయి, మనకు కూడా వస్తాయి. నేను అందుకే నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను, బీ కేర్ఫుల్. ప్రతి ఒక్క విషయంలో అందరిని ప్రేమించండి, కొందరిని నమ్మండి. అందరిని ప్రేమించండి, నమ్మకం మాత్రం కొంతమంది మీదే. పరిశుద్ధుడైన భక్తుడు మేకా గారు, మలాకి గారు చెప్పారు, నీ ప్రాణ స్నేహితుని కూడా
చెప్పాలి, ప్రాణ స్నేహితుని కూడా చెప్పాలి, నమ్మవద్దు అని. కాబట్టి ప్రియులారా, టైం అయిపోయింది కనుక పరిశుద్ధులైన పౌలు గారి యొక్క భయం ఏంటంటే, ఫస్ట్ వన్ చెప్పండి, మీరు సాతాను చేత మీ మనస్సులు చెరుపబడిపోతారేమో అనే భయం. రెండవది, క్రీస్తు యొక్క సరళత నుంచి తొలగిపోతారేమోననే భయం. మూడవది, పవిత్రత నుంచి తొలగిపోతారేమోనని మీ విషయంలో భయపడుతున్నాను. నాలుగవది, గలతీ పత్రిక 4:11 మీకోసం నేను చాలా ప్రయాసపడ్డాను, మీరు వ్యర్థులైపోతే, పనికిరాని వాళ్ళు అయితే నేను నా ప్రయాస వ్యర్థమై పోతదేమోనన్న భయం. చివరి మాట చూపించి ముగిస్తాం. 5వ పాయింట్, 2వ కొరింథీ పత్రిక 12:21. 2వ కొరింథీ పత్రిక 12:21. 20 కూడా చదువురా. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొందెములను, గుసగుసలాడుట, ఉప్పొంగుట, అల్లరులు ఉండునేమో అనియు, నేను మరలా మీ యొద్దకు వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గుచ్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు. అదంట భయం. వివరించాలంటే అవదలే. ఆయన భయం ఏంటంటే, క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మీ మధ్య నాకు నా ముఖం చిన్నపుచ్చుకోవాల్సి వచ్చిందేమో. అంటే అర్థమైంది, మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో. అంటే అర్థమైంది, అయ్యో పౌలా, గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తువే, ఎంత ప్రార్థనా పరుడు అంటువే, ఆమె చూడు ఎట్టుందో, ఏమి చూడు ఎట్టుందో, ఆయన చూడు ఎట్టున్నాడో, ఆ ఎలిషా చూడు ఎలాగ నిద్రపోతున్నాడో అని చిన్నపుచ్చుతాడేమో. మరి అది మాకు చిన్నపుచ్చుకోవటమే కండి. అదే దేవుడు నన్ను చూసి, విజయ్ కుమార్, పౌలు నీవు నెంబర్ 1 అయ్యా, అశ్విని చూడు ఎంత ప్రార్థన చేస్తుందో, హన్నా చూడు ఎంత పవిత్రంగా ఉందో, ఫలానా మోజెస్ చూడు ఎంత పరిచయం చేస్తున్నాడో అని నన్ను పొగిడితే అది నాకు ఎంత బాగుంటుంది. హల్లెలూయా. కానీ పౌలు గారి బాధ ఏంటంటే, మీ నిమిత్తం మీ మధ్య నాకు అవమానం వచ్చిందేమో దేవుని దగ్గర. అదంతా ఆయన పిల్లరా, మీరెవరు కూడా నాకు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడైనా, ప్రభు రాజ్యానికి మనం చేరే ముందుగా ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అవమానం తేకుండా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. అనగా ఆయన వచ్చినప్పుడు మీరు ఎత్తబడే సంఘములు ఉంటే నాకు ఒక గౌరవం, మీరు విడిచిపెట్టబడే పరిస్థితులు ఉంటే అది నాకు అవమానం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.